ఆయన సినిమా ఆలోచన, మార్కెట్ రెండు ఒకేసారి మొదలవుతాయి. ఓకే. అలా మొదలైనటువంటి సినిమా ఇది. మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఒకటి 'వారణాసి' అనే అవును. టైటిల్ వినిపిస్తుంది. వినిపించింది గానీ, అది కాదు అని ఇంకొక సినిమా ఏదో టైటిల్ అనౌన్స్ చేశారు 'వారణాసి' పేరుతో. సార్. సో, ఆ సినిమాకి 'వారణాసి' ఉంటుంది. ఈ సినిమాకి ఇంకేదో పేరుంటుంది అన్నారు. ఆంగ్లంలో ఉండొచ్చు ఈ సినిమా టైటిలు అని కూడా చెప్తున్నారు. ఉండాలని రూల్ ఏం లేదు. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో చెప్పగలగటమే మేకర్ యొక్క గొప్పతనం. కాబట్టి రాజమౌళి కూడా అదే చేస్తాడు. లోకల్ కథని గ్లోబల్ లెవెల్‌లో చెప్తాడు. సంచారి అన్నప్పుడు ఆయన 100 దేశాల్లో తిరుగుతాడు. ఈ 100 దేశాల్లోనూ ఈ కథ ట్రావెల్ అవుతుంది. సార్. అంటే ఒక ప్రయాణము, దానికి సంబంధించినటువంటి వ్యవహారము ఏదైనా కావచ్చు. ఆయన ఒక యాక్షన్ నేపథ్యంలో జరిగేటువంటి అడ్వెంచరస్ థ్రిల్లర్ అని చెప్పాడు ఆయన. అయితే ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది ఈ కథ అనేది విజయేంద్ర ప్రసాద్ గారు చాలా కాలం క్రితం చెప్పిన మాట. ఇది అలాగే జరుగుతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ముక్కలు బయటకు వచ్చినాయి. లీకేజ్‌లో భాగంగా కొన్ని షూట్ అవుతున్నటువంటి సన్నివేశాలు చూసాం మనం. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన ఒక షాట్ బయటకు వచ్చింది. అవును. పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ చేయడం తర్వాత దానికంటే చాలా ముందే ఆ సీన్ వచ్చింది బయటికి. ఆ వెహికల్లో అతను కూర్చుని ఉన్న షాట్ షూట్ చేస్తూ ఎదురుకుండా మహేష్ బాబుని ఇలా కూర్చోబెట్టిన షాట్ ఆల్రెడీ బయటకు వచ్చింది అది. కాబట్టి ఇలా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ చేస్తున్నారు ఇప్పుడు 15వ తారీఖు. అండ్ మీకు తెలిసి ఆ ఈవెంట్లో అసలు ఏముండబోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టు టైటిల్ అనౌన్స్ చేయొచ్చు, లేకుంటే మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ అఫిషియల్గా లాంచ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఫ్యాన్స్లో ఇవన్నీ కూడా చర్చలు ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు? టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. మెజారిటీ. ఓకే. ఆ టైటిల్ ఏదైనా కావచ్చు. సంచారి అనే టైటిల్ తెలుగుకి అనుకుంటున్నాం అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఓకే. ఏదైనా కావచ్చు. ఏదైనా చెప్పి నడిపించగలడు ఆయన. RRR గానే ప్రపంచం మాట్లాడుకుంది కానీ ఆ సినిమాని అది వర్కింగ్ టైటిల్ అని చెప్పారు ముందు. అవును. అదే టైటిల్గా స్థిరపడింది. దానికి ఆ 3 Rలకి 3 పదాలు ఏవో చెప్పారు. రుద్రం, రౌద్రం, ఇలాగే రణం అని. అలా అది నడిచిపోయింది. టైటిల్ అనేది పట్టించుకోరు, కంటెంట్ వాళ్ళకి కనెక్ట్ అయితే అనేది ఒక ఉదాహరణ అక్కడ దొరికింది మనకి. అయినప్పటికీ ఏదో టైటిల్ ఈవెంట్ అది యాక్చువల్గా ప్రపంచాన్ని అలర్ట్ చేయడం కోసం చేస్తున్న ఈవెంట్ అది. ఓకే. 100 అడుగుల స్క్రీన్ ఏదో రెడీ చేస్తున్నారంట ఫస్ట్ టైం అంటే. అదే అంటే ప్రతిదీ ఇప్పుడు ఆ ఈవెంట్ రైట్స్ అమ్ముతారు. అవును. అంటే డిజిటల్ హక్కులు అమ్ముతారు, శాటిలైట్ హక్కులు అమ్ముతారు. బిజినెస్ అక్కడి నుంచి మొదలవుతుంది. ఒకప్పుడు సినిమాకి సినిమా రిలీజ్ అయిన తర్వాత కౌంటర్లో వచ్చే డబ్బులు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు సినిమా తయారవటానికి ముందే టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక ఈవెంటు, ఆ ఈవెంట్కి రకరకాల హక్కులు అమ్ముకోవడంతో వ్యాపారం మొదలవుతుంది. కొబ్బరికాయ కొడతారు అక్కడ. కాబట్టి ఇది కేవలం ప్రమోషనల్ ఈవెంట్గా మాత్రమే చూడక్కర్లేదు. ఇది ప్రమోషనల్ ఈవెంట్ కూడా. మార్కెట్ కూడా. అంటే ఆ సినిమాకి రెవెన్యూ జనరేషన్ చేయటం అనే ప్రోగ్రాం రేపటితో 15వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఓకే. దానికి అంకురార్పణ చేస్తున్నటువంటి ఈవెంట్ కాబట్టి కొంచెం భారీ సెలబ్రిటీస్నే ఊహిస్తున్నారు అక్కడ. అంటే జేమ్స్ కెమెరూన్ వస్తాడు అనే ప్రచారం అయితే బలంగా నడుస్తోంది. ఆయన వస్తారా రారా అధికారికంగా ఇంకా కరపత్రాలు కానీ లేకపోతే ఇన్విటేషన్లు కానీ బయటకు రాలేదు. కానీ ఈవెంట్ ఉంటుంది అని మాత్రం చెప్తున్నారు. ట్విట్టర్లో బాబు ఫ్యాన్స్ మాత్రం జేమ్స్ కెమెరన్ చేత జై బాబు అనిపిస్తాము అని చెప్పి అప్పుడే ఆవేశపడవచ్చు, తప్పేం లేదు. దాంట్లో చెప్పచ్చు కూడా, ఆయన కూడా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకు అవసరం. ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ అనేవాడు లేకపోతే మరో హాలీవుడ్ డైరెక్టరు 90 దశకంలోనూ లేకపోతే 2010కి ముందు ఇక్కడికి వచ్చాడంటే అది చాలా పెద్ద సెన్సేషనే. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు మాత్రమే కాదు, హాలీవుడ్ వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ల మీద కేంద్రీకరణ పెంచారు. లోకల్ ఫ్రాంచైజీస్ ఇదంతా మోడల్ మారిపోయింది. సినిమా మోడల్ మారిపోయిన సందర్భంగా వాళ్ళ మార్కెట్ అన్వేషణ కోసం వస్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళతో స్నేహం వాళ్ళకు అవసరం, మ్యూచువల్ బెనిఫిట్ అంతే. ఇప్పుడు వాళ్ళ సినిమా గురించి 4 మాటలు రాజమౌళి చెప్తే ఈ లోకల్ మార్కెట్ నడుస్తుంది, అంతే కదా. ఈ లోకల్గా ఎన్టీఆర్ లేకపోతే చిరంజీవి ఒక మాట చెప్తే ఆ సినిమా నడుస్తుంది. అది చెప్పించాలంటే వీళ్ళతో కాంట్రాక్ట్ అవ్వాలి వాళ్ళు.
వీళ్ళతో స్నేహం వాళ్ళకు అవసరం, వాళ్ళతో స్నేహం వీళ్ళకి అవసరం. అంతే. రేపు పొద్దున హాలీవుడ్ కూడా లోకల్ మార్కెట్లని కబళించడం కోసం ఈ ఆర్టిస్టులతో ఒక క్యారెక్టర్ చేయించేయచ్చు అక్కడ. కాబట్టి ఇప్పుడు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి హాలీవుడ్ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ అండ్ పృథ్వీరాజు గారిది ఆ పోస్టర్ రిలీజ్ అవ్వగానే చాలామంది అంజీ సినిమా కథలాగా ఉండొచ్చు, అక్కడ విలను ఒక అమరత్వాన్ని పొందడానికి ప్రయత్నించడం, ఈ హీరో ఆపడం, ఇలాంటి ఒక లైన్ ఉండొచ్చు కథగా అని చెప్పేసి కూడా చాలామంది ట్వీట్ చేశారు. అలా అనిపించట్లేదు అది. ఓకే. అంటే అతనికి ఏదైనా కోరిక ఉంటుంది, విలన్కి ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాడు విలన్ అవుతాడు, ఆ కోరికను దెబ్బ కొట్టేవాడు హీరో అవుతాడనే కదా ఇప్పటివరకు మన సినిమాలన్నీ నిలబడిందే ఆ పాయింట్ మీద. ఆయన కోరిక ఏదైనా కావచ్చు, ప్రపంచాన్ని జయించాలని అనుకోవచ్చు, ఏదైనా అక్కడ ఉన్నటువంటి ఒక మైనింగ్ తన ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం కావచ్చు, ఒక మైనింగ్ సామ్రాజ్యాన్ని ఓన్ చేసుకోవడం కోసం కావచ్చు, అదేదో అడవి ప్రాంతము ఇవన్నీ మిక్స్ అయినటువంటి లొకేషన్లో ఆ ఫోటో రివీల్ చేశారు వీళ్ళు. ఆ షూట్ అయింది కూడా ఏదో అడవి ప్రాంతంగా అనిపించింది ఆ ముక్క బయటకు వచ్చిన రోజు చూస్తే. ఇది ఏదైనా కావచ్చు, ఇది పర్టికులర్గా అంజీ సినిమాని పోలి ఉంటుంది. ఇవన్నీ ఊరికనే మాట్లాడుకునే మాటలు తప్ప అదేం ఉండదు సినిమాలో. ఓకే. అదేం ఉండదు. అది కొంచెం అంటే రెండోది రాజమౌళికి మొదటి నుంచి ఉన్న విషయం ఏంటంటే ప్రపంచంకి తన కథ తెలిసినందువలన నష్టం లేదు అని అనుకుంటాడు ఆయన. అవును, ఆయన ప్రెస్ మీట్ పెట్టి కథ మొత్తం చెప్పేస్తారు కదా. అదే అంటే చెప్పిన కథని ఎలా తీస్తాడు అనేటువంటి క్యూరియాసిటీ పాయింట్ మీద ఆడియన్స్ని థియేటర్కి రప్పించవచ్చు సార్ అనేది తను నమ్మిన సూత్రం. సెంట్రల్ ఐడియా ఏమిటనేదైనా చెప్పేస్తాడు ఆయన. కాబట్టి దీని గురించి దానికి కాపీ దీనికి ఇన్స్పిరేషన్ అనుకోనక్కర్లేదు. ఓకే. అనేక ఛాయలు కనిపించవచ్చు, అది పరిశోధించాల్సిన విషయం సినిమా రిలీజ్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు టూ ఎర్లీ అయిపోద్ది. టూ ఎర్లీ కూడా కాదు అసలు, అది కాదు. అది ఇది ఒక అడ్వెంచరస్ స్టోరీనే, అది కూడా అడ్వెంచరస్ స్టోరీనే. రెండు అడ్వెంచరస్ స్టోరీస్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు, అంత మాత్రం చేత ఇది ఆ కథకి కాపీ ఈ కథకి కాపీ అనుకోవడానికి అవకాశాలు లేవు. చూద్దాం సార్. మరి అంటే ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ అప్పుడు ఎంత బజ్ ఉంటుందో ఒక సినిమా ఈవెంట్కి కూడా అంత బజ్ ఏర్పడి ఉంది. అవును. సో వరల్డ్ వైడ్గా చూద్దాం మరి ఈవెంట్లో ఏం చూపించబోతున్నారు అండ్ ఆ విశేషాలతో మళ్ళీ మరొకసారి మనం ఆ సినిమా పైన ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.